హలో గాయస్, అందరికి ఒక కొత్త వీడియోలోకి అయితే నమస్తే. సో ఇవాళ నేను వచ్చేసి ఒక మెయిన్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను నా ప్లాటినం డంబో ఫ్రైస్ గురించి. సో మీ అందరికీ తెలుసు కదా, నా అవుట్డోర్ ట్యాంక్ లో ప్లాటినం డంబో ఫ్రైస్ అనేవి పెంచుతున్నాను. సో ఇవి వచ్చేసి ఒక 1 month లో మంచి కండిషన్ లోకి అయితే వస్తాయి అనమాట. సో చూడండి, ఇప్పుడైతే ఈ సైజు లో ఉన్నాయి. ఒక 1.5 month లో అయితే ఇవి జువనైల్ సైజ్ లోకి అయితే వస్తాయి. జువనైల్ సైజ్ లోకి వచ్చిన తర్వాత నేనైతే అన్నిటిని సేల్ కి అయితే పెడతాను అనమాట. సో అందరిలాగా మన దగ్గర 350 ఇంకా 250 అయితే ఉండదు రేట్స్. మీకు బయట తెలుసు, మీకు మినిమం 250 to 350 పేర్ అయితే ఉంటుంది ప్లాటినం డంబో ఇయర్ అండ్ ఫ్రైస్, ఫ్రైస్ అంటారు పేర్ అనేది. సో మన దగ్గర వచ్చేసి 150కి అయితే పెడతాను నేను, బికాస్ నా దగ్గర ఒక 30 to 35 ఫ్రైస్ అయితే వచ్చినాయి. అందులో నాకు తెలిసిన వరకు అట్లీస్ట్ ఒక 10 పేర్స్ అన్న వస్తాయని అనుకుంటున్నా. సో 150కి అయితే ఇచ్చేస్తాను నేను అన్ని. సో వీటిని నేను వచ్చేసి క్వాలిటీగా పెంచుతున్నా. అందరు బ్రీడర్స్ లాగా నా దగ్గర ఒక 10 ఫ్రిడ్జ్ బాక్స్లు అయితే లేవు. నేను మెయింటైన్ చేసేది ఓన్లీ ఇదే అనమాట. సో మంచి కాన్సన్ట్రేషన్ తో నీట్ గా మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి నేను సేల్ కి అయితే పెడతాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు నా దగ్గర పర్చేస్ చేస్తే, మీరు ఏదర్ 1 పేర్ అన్నా లేదా నా దగ్గర మీరు గ్రాస్ పర్చేస్ చేసినా, ఏం పర్చేస్ చేసినా సరే, మీకు అనేది ఒక స్నేల్ అయితే ఫ్రీ ఇస్తాను. సరేనా? ఒక స్నేల్ అనేది ఫ్రీ ఇస్తాను. ఒకటే కాదు, మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ కి పర్చేస్ చేశారనుకో, ఒక 2-3 పేర్స్ నేను ఎక్కువ స్నేల్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ మినిమం 1 స్నేల్ అన్నా ప్రతి ఒక్కరికి నేనైతే ఫ్రీగా అయితే ఇస్తాను అనమాట. సో ఇది చూడండి ఎంత బాగుందో, ఫ్రై కండిషన్ పర్ఫెక్ట్ గా చూపిస్తాను మీకు. సో ఫ్రై కండిషన్ అనేది మీరు ఏదన్నా పర్చేస్ చేయండి, మీకైతే స్నేల్ అనేది ఫ్రీగా అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వస్తుంది. మీరు ఎక్కువ పర్చేస్ చేస్తే ఎక్కువ స్నేల్స్ అయితే కూడా రావడం ఛాన్స్ అయితే ఉంది. సో ఇందులో ఒక 1 month లో అయితే రెడీ అవ్వబోతున్నాయి ఫ్రైస్ అనేవి. అప్పుడు సేల్కి అయితే పెడతా, రెడీగా ఉండండి. సో స్నేల్స్ అనేవి మీకు చూపిస్తా. నేనైతే ఇందులో గ్రో చేస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ ఒక పీస్ ఉంది. ఇక్కడ ఇప్పుడే చూసాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక బేబీ అనేది ఉంది. మీరు చూసుకుంటే కనుక వెయిట్ మీకు చూపిస్తా జూమ్ చేసి. అదిగోండి, అదొకటి. అండ్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ ఏంటంటే క్లీనింగ్ కి చాలా ఉపయోగపడతాయి, పాండ్ యొక్క క్లీనింగ్ కి. సో మీకు ఎవరికన్నా అవుట్డోర్ పాండ్స్ ఉన్నా సరే, ఎక్వేరియంస్ లో కూడా చాలా బాగా పనికొస్తాయి అనమాట. ఎక్వేరియం క్లీనింగ్ కానీ పాండ్ క్లీనింగ్ కానీ అవ్వాలంటే స్నేల్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అయితే అవుతాయి. సో ప్రస్తుతం మన ప్రైస్ యొక్క కండిషన్ చూడండి, చాలా బాగుంది. సో ఒక 1 month లో మీకు అయితే సేల్ కి అయితే పెట్టేస్తాను, రెడీగా ఉండండి గాయస్. సో ఈ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.